దీనిపై ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 దశాబ్దాలుగా కోర్టు పరిధిలో ఉన్న భూమిని పార్టీ కార్యాలయానికి ఎలా ప్రతిపాదిస్తారని అధికారులపై మండిపడ్డారు. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ధ్వజమెత్తారు. కోర్టు తీర్పును గౌరవిస్తూ భూమి పూజ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కార్యాలయం యొక్క భూమి పూజ అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు మెజార్టీ అంటే రెవెన్యూ ఫాల్స్ వలన రెవెన్యూ వాళ్ళు డిపార్ట్మెంటు వ్యవహార శైలి బాగోకపోవడం వలన ఈరోజు మా జిల్లాలో పార్లమెంటు భవనం పూజ ఈరోజు అంతరాయం కలగడానికి ఎక్కువగా చింతిస్తున్నాం. ఆల్మోస్ట్ చాలామంది సగం ప్రయాణం అయితే సగం ప్రయాణమైన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళండి, ఇంకొక రోజు డేట్ చెప్తామనండి. ఈరోజు ఒక పసుపు పండగ వాతావరణం నెలకొల్సిన పరిస్థితిలో లేకపోవడానికి 2 ప్రశ్నలు. లోకల్గా ఉన్న శాసనసభ్యులకు కానీ, బొత్తిగా పార్లమెంట్ ఉన్న జనరల్ సెక్రటరీకి కానీ, జిల్లాలో ఉన్న మంత్రికి కానీ, పక్కనున్న ఎమ్మెల్యేకి కానీ స్థల సేకరణ చేసేటప్పుడు పొరపాటున మాతో కూడా కన్సల్ట్ చేయలేదు. పోనీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లు ఈ స్థలం చేస్తే బాగుంటుంది, ఈ స్థలం చేస్తే బాగుంటుంది అని దాదాపుగా 5 లెటర్లు జేసీ గారికి, కలెక్టర్ గారికి ఇద్దరికి సీసీలు పెట్టి ఈ స్థలాలు చేస్తే పార్టీ కార్యాలయానికి బాగుంటుంది, మా పార్టీ పుట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక కార్యాలయం వస్తుంది అనేది ప్రతి ఒక్క మధ్యలో ఒక ఆనందంగా ఉండేది. పార్టీ పుట్టి 44 సంవత్సరాల్లో జిల్లాల్లోకి అలాగే కాన్స్టిట్యున్సీస్లోకి పార్టీ కార్యాలయం కట్టుకుంటున్న ఒక అద్భుతమైన చేంజ్ రాబోతుంది, పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనుకున్న ఆనంద క్షణాలు తొందరలో ఆవిరైపోయినాయి. భవనం యొక్క కార్యాలయం మంత్రి కొండపల్లి